మానవుడు ఇప్పటివరకు కనుక్కున్న అన్ని శాస్త్ర రంగాల్లో రసాయన శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే ఈ శాస్త్రంలో అతి చిన్న పరిమాణ స్థాయిలో కూడా అంటే మనకు కంటికి కనిపించినంత చిన్న స్థాయి సైజులో కూడా పరిశోధనలు జరుపుతారు. ఈ విధంగా జరిపిన పరిశోధనల ద్వారా వచ్చిన విజ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనిషి తన చుట్టూ ఉండే పదార్థాలను, పరిసరాలను, విశ్వంలో ఏం జరుగుతుంది అనే విషయాలను, అంతే ఎందుకు మన శరీరంలో కూడా ఏం జరుగుతుందనే విషయాలను చాలా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ రసాయన శాస్త్రం అనేది మన చుట్టూ ఉండే అన్ని రంగాలలో అంటే మెడికల్‌గా, ఇండస్ట్రియల్‌గా ఇలా అన్ని రంగాలలో ఒక భాగమై ఉంది. ఈ వీడియోలో మనం సగటు పరమాణు ద్రవ్యరాశి గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు పరమాణు ద్రవ్యరాశిని ఏ విధంగా కొలుస్తారు? సాధారణంగా మనం ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యరాశి లేదా బరువును కొలవాలంటే దేంట్లో కొలుస్తాము? కేజీలలో, గ్రాముల్లో కదా! అదేవిధంగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపిన తరువాత ఈ పరమాణు ద్రవ్యరాశికి కూడా ఒక ప్రమాణాన్ని మనకి ఇచ్చారు. అది పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం. దీన్ని ఇంగ్లీష్‌లో అటామిక్ మాస్ యూనిట్ అని అంటారు. లేదా ఏఎంయు అంటారు. అంటే పరమాణు ద్రవ్యరాశిని కొలిచే ప్రమాణం ఏంటి? ఏఎంయు. దీనిని ఆధునిక శాస్త్రంలో యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్‌గా మార్చారు. సింపుల్‌గా యుతో సూచిస్తారు. తెలుగులో ఏకీకృత పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం అని అంటారు. మరి దీని విలువ యు ఈక్వల్ టు 1.660540 ఇంటూ 10⁻⁻27 కేజీలుగా మనకు నిర్ణయించారు. ఇక్కడ చూడండి మనకి ఇంత చిన్న పరిమాణంలో ఉన్న పరమాణు ద్రవ్యరాశిని కూడా కేజీల్లోనే మనకు నిర్ణయించి చూపిచ్చారు. అలాగే పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాను ద్రవ్యరాశిని 1.007 యూనిట్లుగాను, అలాగే న్యూట్రాన్ ద్రవ్యరాశిని 1.008 యూనిట్లుగాను మనకు నిర్ణయించారు. మరి ఇవన్నీ మనం వివరించుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఒక డౌట్ రావాలి. అదేంటి? పరమాణువు చాలా చిన్న పరిమాణ స్థాయిలో ఉంటుందని చెప్పుకుంటున్నాం. మరి దాని ద్రవ్యరాశిని ఇంత ఖచ్చితంగా ఏ విధంగా చెప్పగలిగారు? అలాగే మూలకం యొక్క పరమాణువులో ఇన్ని ప్రోటాన్ల సంఖ్య ఉంటుందని ఏ విధంగా లెక్కిస్తారు? అదేవిధంగా తటస్థ కణమైన న్యూట్రాన్ అంటే దానికి ఏ ఆవేశం ఉండదు. మరి దాని ద్రవ్యరాశిని, దాని మనుగడను ఏ విధంగా కనుక్కున్నారు? వీటన్నిటికీ సమాధానం స్పెక్ట్రోఫోటోమెట్రీ అనే శాస్త్రరంగం. దీనిలోని నూతన ఆవిష్కరణలు, అలాగే పరిశోధనల ద్వారా అంటే దీనిలో కాంతిని పదార్థం శోషించుకునేలా చేసి, దాని ద్వారా వచ్చే తరంగదైర్ఘ్యాలను కొలిచి, ఆ విధంగా మనకు ఈ విలువలను నిర్ణయిస్తారు. ఈ శాస్త్రరంగం గురించి మీరు పెద్ద తరగతుల్లో చాలా వివరంగా తెలుసుకుంటారు. మనం దీని ముందు వీడియోల్లో పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య పరమాణు సంఖ్యను సూచిస్తుందని, అలాగే పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్య పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను సూచిస్తుందని చెప్పుకున్నాం కదా! దీనిని ఆవర్తన పట్టికతో వివరించుకుందాం. ఇప్పుడు మీరు ఆవర్తన పట్టికను చూడండి. దీంట్లో మూలకాలు రాయబడి ఉన్నాయి. మూలకం పైన ఒక సంఖ్య, అలాగే మూలకం కింద వేరొక సంఖ్య ఉంది. ఈ పై సంఖ్య పరమాణు సంఖ్యను సూచిస్తుంది. అంటే దాంట్లో ఉండే ప్రోటాన్ల సంఖ్యను సూచిస్తుంది. ఉదాహరణకు మనకు ఏదైనా మూలకం దొరికింది అని అనుకుంటే, ఆ మూలకంలో ఒక ప్రోటాన్ ఉంది అని మనకు తెలిస్తే, ఆ మూలకానికి పేరు హైడ్రోజన్‌గా మనం నిర్ణయిస్తాం. అదేవిధంగా 20 ప్రోటాన్‌లు ఉన్న మూలకాన్ని మీరు చూసినట్టయితే, ఆ మూలకం ఖచ్చితంగా పరమాణు సంఖ్య 20 కనుక కాల్షియం అవుతుంది అని మనం నిర్ణయిస్తాం. అలాగే క్రిప్టాన్ ఒక ఉదాహరణ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్రిప్టాన్ తీసుకున్నాను. మీకు దొరికిన మూలకం 36 ప్రోటాన్లు కలిగి ఉంటే దాని పేరు క్రిప్టాన్‌గా మనం చెప్తాం. సరే. మరి ఇది ప్రోటాన్ల సంఖ్య సరిపోయింది. దాన్ని బట్టి మూలకం పేరును మనం నిర్ణయించాం. మరి ఈ కింద ఉన్న సంఖ్య యొక్క మాటేమిటి? ఇది పూర్ణ సంఖ్యలుగా కాకుండా డెసిమల్స్ లేదా పాయింట్లతో కూడి ఎందుకు ఉంది ప్రతి మూలకానికి? ఎందుకు అంటే దీనికి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఐసోటోప్స్. దీని గురించి కూడా మనం ముందు వీడియోల్లో వివరించుకున్నాం. ఐసోటోపులంటే ఒకే మూలకానికి చెందిన పరమాణువులు ఒకే రకమైన ప్రోటాన్లు అంటే ఒకటే సంఖ్యలో ప్రోటాన్లు కలిగి ఉండి భిన్నమైన న్యూట్రాన్ల సంఖ్యని కలిగి ఉంటే వాటిని ఐసోటోపులు అంటాం. మనకి ప్రకృతిలో ఒక మూలకం ఒకటే రూపంలో కాకుండా ఇంకొన్ని భిన్న రూపాల్లో కూడా మనకు దొరుకుతుంది. వాటిని ఐసోటోప్స్ అని అంటాం. అవి
భిన్నమైన న్యూట్రాన్లు కలిగి ఉంటాయి. అప్పుడు ఈ మూలకాల యొక్క ద్రవ్యరాశులు అన్నిటిని లెక్కించి వాటి సగటు విలువను తీసుకొని ఆ మూలకం యొక్క సగటు పరమాణు ద్రవ్యరాశిగా ఇక్కడ మనకి చూపిస్తారు. అంటే దీన్ని నిర్వచనీయ ప్రకారం చెప్పుకుంటే ఐసోటోపులు ఉన్న మూలక పరమాణు ద్రవ్యరాశిని ఏ విధంగా లెక్కిస్తారు? ఒక మూలకానికి ఏ ఏ ఐసోటోపులు ఎంతెంత శాతం ఉన్నాయో చూసి వాటి పరమాణు ద్రవ్యరాశులను సగటుగా తీసుకొని లెక్కించిన విలువనే వెయిటెడ్ యావరేజ్ అని ఇంగ్లీష్‌లోను, సగటు పరమాణు ద్రవ్యరాశి అని తెలుగులోను మనకు చెప్తారు. దీనికి ఒక ఉదాహరణ తీసుకొని మనం చెప్పుకుందాం. అయితే ఈ ఉదాహరణను చూడండి. హైడ్రోజన్ రూపాలలో 99.98% మనకు ప్రోటియం రూపంలోనే దొరుకుతుంది ప్రకృతిలో. అంటే ఒక ప్రోటాన్ ఉంటుంది. దీన్ని మనం ప్రోటియం అని అంటాం. మిగిలిన 0.015% అనేది మనకు డ్యూటేరియం రూపంలో దొరుకుతుంది. ఇక్కడ మీరు వివరంగా చూడండి. ఈ హైడ్రోజన్ 1 అంటే ఒక ప్రోటాన్ కలిగి ఉంది. 0 న్యూట్రాన్‌లు కలిగి ఉంది. ఒక ప్రోటాన్ ద్రవ్యరాశి 1.007 యూనిట్స్. అలాగే డ్యూటేరియం తీసుకుంటే దాంట్లో ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్ కూడా ఉంది. సో, ఈ 2 యొక్క ద్రవ్యరాశిని ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు నిర్వచనం ప్రకారం వాటి శాతాన్ని మనం శాతం నుంచి డెసిమల్స్‌గా మార్చాం. వాటి శాతాన్ని ఇంటూ వాటి నిర్వచనీయ పరమాణు ద్రవ్యరాశితో గుణిద్దాం. గుణిస్తే వచ్చే విలువ 1.007. అదేవిధంగా ఈ ఐసోటోప్ వీటి యొక్క శాతాన్ని అంటే 0.015% ఇంటూ దాని నిర్వచనీయ పరమాణు ద్రవ్యరాశి వస్తే వచ్చే విలువ 0.003. ఇది సుమారుగా ఎంతకు సమానం అవుతుంది మనకు చివరకు 1.01. ఇప్పుడు అర్థమైందా? ప్రకృతిలో ఒక మూలకానికి 1 కంటే ఎక్కువ ఐసోటోపులు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు అవి ఎంతెంత శాతంలో దొరుకుతాయో తెలుసుకొని వాటి నిర్వచనీయ ప్రమాణం అంటే సాపేక్ష పరమాణు ద్రవ్యరాశితో గుణించి ఇలా అన్ని ఐసోటోపులను గుణించి వచ్చే సగటు విలువనే తీసుకొని మనకు ఆవర్తన పట్టికలో ఇక్కడ వేస్తారు. దాన్ని మనం ఏమంటున్నాం? సగటు పరమాణు ద్రవ్యరాశి, వెయిటెడ్ యావరేజ్.